ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈరోజు ఒక జర్నలిస్ట్గా కంటే కూడా ఒక ఆడపిల్లగా మాట్లాడాలనుకుంటున్నా. నిజంగా కూడా దేశంలో 6 సంవత్సరాల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలావిడ వరకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద దారుణాలు చేస్తున్న వాళ్ళు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటూ బయటకు వస్తుంటే ఈ దారుణాలను అరికట్టడం ఎలా? కనీసం పిల్లల మీద అత్యాచారం చేసిన వాడికైనా పోక్సో చట్టం కింద వెంటనే శిక్షలు విధించి ఉరిశిక్ష ఎందుకు వేయలేకపోతున్నారు? ఎందుకు మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడాల్సి వచ్చిందంటే, రాజస్థాన్లో జూన్ 18 జరిగిన దారుణానికి సంబంధించి ఒక వీడియో చూపిస్తాను, చూడండి. నేను బ్లర్ చేసి చూపించడం జరిగింది. ఇది రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లోని ఒక 13 ఏళ్ల బాలికకు సంబంధించిన విషయం. ఇంటికి వెళ్ళడానికి ఈ రిక్షా ఎక్కింది. రిక్షా వాళ్ళని నమ్మలేం, ఆటో వాళ్ళని నమ్మలేం, లేకపోతే బస్ని నమ్మలేం, పక్కింటి వాళ్ళని నమ్మలేం, ఇంట్లో ఉన్న తాతని నమ్మలేం, లేకపోతే మేనమామని నమ్మలేం, బాబాయిని నమ్మలేం, ఒకానొక స్థితిలో తండ్రిని కూడా నమ్మలేం. అలా జరిగిపోయింది. అలా అయిపోయింది ఆడపిల్ల పరిస్థితి. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు, ఎవరి చేతుల్లో ఎందుకు నలిగిపోతుందో కూడా ఒక ఆడపిల్ల జీవితం అర్థం కావట్లేదు. ఈ రిక్షా ఎక్కింది, ఇంటికి వెళ్ళాలి ఆమె. కానీ ఇంటికి చేర్చడానికి బదులు డ్రైవర్ ఆమెను అపహరించి ఒక హోటల్లో ఉన్న వ్యక్తికి అమ్మేసిండు. ఆడపిల్ల తల్లిదండ్రులు వినండి, ఆడపిల్లలు వినండి. మాకు స్వతంత్రం వచ్చింది, మమ్మల్ని ఒంటరిగా బయటికి పంపించరు, మమ్మల్ని మేము కాపాడుకోలేమా? ఎప్పుడు మాకు ఒకళ్ళను కాపలాగా పంపించాల్సిందే, మా మీద నమ్మకాలు లేవా అని మాట్లాడతారు. మీ మీద నమ్మకాలు లేకగా తల్లి, ఇలాంటి నరరూప రాక్షసులు మన మధ్య తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ రాక్షసుల నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి మీ తల్లిదండ్రులు మీతో పాటు ఒకరిని పంపిస్తూ ఉంటారు. ఎక్కడ ఈ బంగారాన్ని ఎత్తుకెళ్తారో అనే భయంతో మీకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమను తెలుసుకోండి. అంటే తల్లిదండ్రులకు మళ్ళీ చెప్తున్నా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందేమో కానీ ఆడపిల్లకు రాలేదు. నడి రోడ్డు మీద ఆడపిల్ల నడవడం పక్కన పడేయండి, పట్టపగలు నమ్మి ఒక వెహికల్లో ప్రయాణం చేయలేకపోతుంది. అమ్మ ఒడి నుంచి ఆటో ఎక్కిన అమ్మాయి వరకు అమ్మేయడానికి సిద్ధమైపోయిన రాక్షసులు సమాజంలో పెరిగిపోతున్నారు. హోటల్కి తీసుకెళ్లి ఒక వ్యక్తికి అమ్మేసిండు. 18 మాయనమైన అమ్మాయి తల్లిదండ్రులకు పోలీస్ ఫిర్యాదు ఇవ్వడంతో 22వ తారీఖు ఒక హోటల్లో దొరికింది. మరి ఆ 25 రోజులు ఏమైంది అంటే, ఆ 5 రోజులు ఆ అమ్మాయి జీవితంలో ఒక నరకప్రాయమైనవి. ఆ బాలికను స్థానికంగా ఉన్న 4 వేర్వేరు హోటళ్లకు తరలించారు. ఆమె అరుపులను అణచివేయడానికి బలవంతంగా మద్యం తాగించారు. 5 రోజుల్లో 32 మంది వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. 5 రోజుల్లో 32 మంది. హోటళ్ళు మారుస్తూ అమ్మినోడు డబ్బు సంపాదించుకోవడానికి ఆ అమ్మాయి కేకలు వినపడకుండా ఆ అమ్మాయి గొంతులో బలవంతంగా జీవితాన్ని నాశనం చేశారు. ఎంత దారుణం! ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. మరి ఆడపిల్లలకు రక్షణ ఏది? ఈ ఘటనకు సంబంధించిన హోటళ్ళన్నింటినీ కూల్చేశారు. రిక్షా డ్రైవర్లతో సహా ఈ అఘాయిత్యానికి పాల్పడిన లేదా సహకరించిన 12 మందిని అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసిన వారికి లేదా అందుకు సహకరించిన వారికి కూల్చివేతలు ఇవి సరిపోతాయా? కాదు, ఉరిశిక్ష విధించాలి. అంతకంటే తక్కువ శిక్ష విధించడం అంటే సమయం మరియు వనరులను వృధా చేయడమే. అత్యాచారానికి పాల్పడిన ఈ నేరస్తులు ఎంత నీచమైన వారంటే, మనం పీల్చే గాలిని కూడా పీల్చడానికి వారికి అర్హత లేదు. చట్టాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఆడపిల్లగా ఒక విషయం కోరుకుంటున్నాను సార్, దయచేసి చట్టాలను మార్చండి. ఈ వానాకాల సమావేశాల్లోనైనా సరే ఒక చట్టాన్ని పెట్టండి. ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన ఏ ఎదవకి సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు. వాడు మత్తులో చేశాడా, లేకపోతే వీడియోలు చూసి ప్రలోభాలకు గురై చేశాడా, లేకపోతే వేసుకున్న బట్టల్ని చూసి చేశాడా, ఇవన్నీ పక్కన పడేస్తే అత్యాచారం చేసిందంటే వాడు మనిషే కాదు, నరరూప రాక్షసుడు. వాడికి అరబిక్ కంట్రీలలో ఎలాంటి శిక్ష అయితే ఉంటుందో అలాంటి శిక్ష నడి రోడ్డు మీద ఉరి తీయాలి. లేకపోతే ప్రతిరోజు కాదు ప్రతి గంటకు ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురవుతూనే ఉంది. అత్యాచారం చేసిన వాడు చాలా ధైర్యంగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. ఆ పిల్ల మాత్రం హోంలకు పరిమితై జరిగిన గాయాన్ని తలుచుకుంటూ తన జీవితాన్ని కోల్పోతోంది. చట్టాలను మార్చండి. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు, ఆడపిల్లల విషయాలకు వస్తే అసలే కాదు అని నిరూపించండి. ఇలాంటి రాక్షసులకు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకండి. నేను చెప్పిన మాటల్లో తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
జై హింద్, జై భారత్. అలాగే ఎవరైనా ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.